ఒక డాక్టర్ ఒక సర్జరీ చేస్తే ఒక్క ప్రాణమే కాపాడగలుగుతాడు, రైట్? అదే డ్రైవర్ తలుసుకుంటే 40 ప్రాణాలు కాపాడగలుగుతాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్గా జరిగిన ఖమ్మంలో ఒక జేసీపీ డ్రైవర్, మీరు వినే ఉంటారు వీళ్ళు. ఫ్లడ్స్లో స్ట్రక్ అయిపోయి జనాలు ఆ ఫ్లైఓవర్ మీద స్ట్రక్ అయిపోతే పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేయలేకపోయింది. గవర్నమెంట్ కష్టపడి ఎన్నో తీసుకొచ్చారు, ఫైర్ స్టేషన్ ఫైర్ ఇంజన్ వాళ్ళు వెళ్ళారు, కాపాడలేకపోయారు, హోప్స్ వదిలేశారు. ఒక జేసీపీ డ్రైవర్ సమ్ ముస్లిం గా అనుకుంటా జేసీపీ తీసుకుని వెళ్ళిపోయాడు ఆ ఫ్లడ్స్లోకి. అందరూ ఆపారు, వద్దురా ఎందుకు వెళ్తున్నా నువ్వు, ఇంత గవర్నమెంట్ చేస్తుంది వాళ్ళు రాలేకపోతున్నారు అని హోప్స్ వదులుకుంటే ఆయన ఒక డైలాగ్ చెప్పాడు యాజ్ ఎ డ్రైవర్, గయేతో మై ఏక్ ఆయతంలో 10 లోకి సాత్మే ఆయింగ్ అని చెప్పాడు. డైలాగ్ ఉంది, మీరు ఖమ్మం వీడియో చూడండి. పోతే నేను ఒక్కడిని ఫరకపడేది ఏం లేదు, నా జాబ్ అది. వస్తే మేము 10 మందితో తిరిగి వస్తామన్నాడు, మిగతా 9 మందిని సేవ్ చేసుకుని తీసుకొచ్చిండు. పెద్ద న్యూస్ అయింది అది. అది డ్రైవర్కు ఉన్న క్రెడిబిలిటీ, అది డ్రైవర్కు ఉన్న అంత మంచి జాబ్ రోల్ అది. దానికి ఒక రికగ్నైజేషన్ లేదు. జస్ట్ డ్రైవర్ అంటే ఏదో జాబ్ ఒక ఫార్మర్, ఒక డ్రైవర్, ఒక సోల్జర్, వీళ్ళంతా ఒక కేటగిరీ సంబంధించిన వాళ్ళండి. వాళ్ళ జాబ్ వాళ్ళు చేసుకుంటూ మిగతా వాళ్ళని చాలా సేవ్ చేయొచ్చు. రైతుని సోల్జర్నే పొగుడుతున్నాం మనం, వాళ్ళు కూడా జాబ్ చేస్తున్నారు. రైతు అనేవాడు ఇంకా ఏమంటారు, తన కోసం కాదు ఇంకా దేశం కోసం చేస్తున్నాడు అని చెప్పాలి. కానీ ఈక్వల్ టు రైతుతో పాటు సోల్జర్తో పాటు డ్రైవర్ని తీసుకోవాల్సింది. ఎందుకంటే వాళ్ళ పని వాళ్ళు కరెక్ట్గా చేస్తే వీళ్ళకి వచ్చిన రికగ్నైజేషన్ వీళ్ళ డ్రైవర్లకు వస్తుంది. ఈ డ్రైవర్లకి విషయం అర్థం కావట్లేదు. అంటే ఒకప్పుడు ఉన్న డ్రైవర్లు మీరు చూడండి, అని చెప్పిన అంబాసిడర్ డ్రైవర్స్ కానీ ట్రాక్టర్స్ డ్రైవర్స్ కానీ ఒకప్పుడు మైనర్ రిపేర్ ఏదైనా వస్తే వెహికల్ స్ట్రక్ అయిపోతే దాన్ని రిపేర్ చేసుకుని వెళ్ళిపోయేవాడు. అంత నాలెడ్జ్ ఉండేది డ్రైవర్లకి. అంటే మన ప్రొఫెషన్ పట్ల మనకు ఒక నాలెడ్జ్ ఉండాలి. ఇప్పుడు మీరు యాజ్ ఎ జర్నలిస్ట్ ఉన్నారు, ఇంత హై పొజిషన్కి ఊరికి వచ్చి ఉంటారా? ఎంత హార్డ్ వర్క్ చేసి ఉంటారు? మీతో పాటు ఎంతమంది జర్నీ చేశారు? కొన్ని థౌజండ్స్ ఆఫ్ జర్నలిస్టులు మీతో పాటు నేను చూసా. వాళ్ళందరూ ఎందుకు లేరు ఇప్పుడు? అంత ప్యాషనేట్గా, అంత సిన్సియర్గా దాని మీద ఫోకస్ చేయలేరు. డబ్బు కోసమో దేనికోసమో ఇంకా మల్టిపుల్ ప్లాన్ చేశారు, సక్సెస్ అవ్వలేరు కెరియర్లో. నేనన్నది కూడా అదే, డ్రైవర్ కూడా కరెక్ట్ డ్రైవర్ పని తను డ్రైవర్ చేసుకుంటే, అందరూ డ్రైవర్ కనుక యూనిటీగా అదే పనిగా చేస్తే రికగ్నైజేషన్ పక్కా ఉంటుంది. ఇప్పుడు అన్స్కిల్డ్ లేబర్ కింద ఉన్న డ్రైవర్ అసలు స్కిల్డ్ డ్రైవర్ అంటే స్కిల్డ్ లేబర్ కిందకి వస్తాడు. ఎక్కడా మెన్షన్ చేయలేదు. మొన్న రేవంత్ రెడ్డి గారు ఒక న్యూస్ ఛానల్ చెప్పారు, కోట్లు పెట్టి కార్లు కొంటారు, 50-60 శాలరీ ఇవ్వాలని. వాస్తవమే, కానీ 50-60 అని కాదు, ఎవరి రిక్వైర్మెంట్ వాళ్ళకు. చిన్న కారు కొని ఆల్టో కారు కొన్నవాడు 50-60 ఇవ్వలేదు, రేంజ్ రోవర్ కొన్నవాడు ఇస్తాడేమో. కాబట్టి ఎవరి దగ్గర ఏ వెహికల్ ఉంది, వాళ్ళ టైమింగ్స్ ఏంటి, వాళ్ళు ఎంత స్పెండ్ చేయగలుగుతారు, వాళ్ళ దగ్గర ఎలాంటి డ్రైవర్ కావాలి. పెద్ద వెహికల్స్ పైనకి, లగ్జరీ వెహికల్, ప్రీమియం వెహికల్ పైన వాళ్ళ వెహికల్స్ ఏంటి, అక్కడ శాలరీ ఏంటి, దాన్ని బట్టి జడ్జ్ చేయాలి. డ్రైవర్ వస్తాడు మీ దగ్గరికి, మేడం 25,000 ఇవ్వండి అంటాడు. ఎందుకు ఇవ్వాలి 25,000? రీజన్ ఏంటి? మీ దగ్గర ఉన్న వెహికల్ ఏంటి? చిన్న వెహికల్ 20, లేదా మీ దగ్గర మెర్సిడీస్ ఉంది, ర్యాన్ రోవర్ ఉంది, టైమింగ్స్ ఎక్కువ ఉంటాయి, మీది బాగా షెడ్యూల్ బిజీ ఉంటుంది, 30 ఇవ్వండి, ప్రాబ్లం లేదు. అంటే ఒక్కొక్కరి టైమింగ్, ఒక్కొక్కరి వెహికల్ని బట్టి డ్రైవర్ జాబ్ రోల్ ఏంటంటే డ్రైవర్ది రాగానే వెహికల్ క్లీన్ చేసుకోవడం ఫస్ట్ పాయింట్. వెహికల్ క్లీన్ చేసి 1 or 2 వెహికల్స్ క్లీన్ చేసుకుంటాడు. మరీ 3-4 వెహికల్స్ క్లీన్ చేస్తే కూడా స్వెట్ అయిపోతాడు. 1 or 2 వెహికల్స్ క్లీన్ చేసుకుంటాడు, ఇన్సైడ్ అంతా క్లీన్ చేసుకుంటాడు, బాటిల్ సెట్ చేసుకుంటాడు, రెడీ ఉంటాడు. ఇది డ్రైవర్ రోల్. మీ దగ్గర యాక్చువల్లీ ఫుడ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారని, లేకపోతే వీళ్ళ బాక్స్ వీళ్ళే తీసుకెళ్ళి? లేదు, మనం అంతా ఇస్తుంది పర్మనెంట్ కాబట్టి సిన్సియర్గా మార్నింగ్ 8 o'clock or 9 o'clock రిపోర్ట్ చేస్తారు, లంచ్ బాక్స్ తీసుకుంటారు, ఆఫీస్ వదిలేస్తారు, లంచ్ టైంలో లంచ్ చేస్తారు, మళ్ళీ సాయంత్రం ఇంటికి వస్తారు. వీళ్ళు పర్మనెంట్ డ్రైవర్స్. ఎవరైతే టెంపరరీ డ్రైవర్స్ ఉంటారో అది మనం చెయ్యండి. వాళ్ళకి ఏంటంటే అవసరానికి ఆ రోజుకి అవసరానికి పిలుచుకుంటారు కాబట్టి వాళ్ళే డబ్బులు ఇవ్వాలి, ఫుడ్ ఇవ్వాలి, వాడు వెహికల్ క్లీనింగ్ చేసుకోవడం అది ఏమీ ఉండదు అనమాట. పర్మనెంట్ డ్రైవర్స్ మాత్రం వాళ్ళ లంచ్ వాళ్ళే తెచ్చుకుంటారు.